ఎలా అయినా కొంతకాలం వీడికి ఆ విషయం తెలియకుండా చూడాలి. వీడక్కడికి వెళ్లకుండా ఎదురు పడకుండా ఆపాలి. భగవంతుడా కాపాడు తండ్రి. లక్ష చెప్పు, నువ్వది అవమానంగా అనుకోవడం నాకేం నచ్చలేదు. గ్రాని ఒట్టేసి నన్ను కట్టిపడేసింది. నిన్ను కాపలా పెట్టి మరీ వెళ్ళింది. లేకపోతే ఆ పెళ్లిలో ఈ పాటికి బాజాభజంత్రీలు కాదు, అరుపులు కేకలతో దద్దరిల్లేది, ఏడుపులు పెడబొబ్బలతో అల్లకల్లోలమయ్యేది. అయినా గ్రాని వెళ్ళింది. ఇప్పుడో ఇంకాసేపటికో శుభవార్త మోసుకొస్తుంది. అంతకన్నా ముందే నువ్వు చెప్పవే, ఎవడే ఆ పెళ్లి కొడుకు? ఎవడే ఆ వెర్రి వెంగళప్ప? పిచ్చిదాని పెళ్లి ఏ వెర్రోడితో అవుతే నీకెందుకు? అయినా నాకు తెలీదంటే ఇలా నన్ను హింసిస్తావెందుకు? నువ్వు నన్ను కొట్టినా చంపినా నాకు తెలియని దాన్ని నన్ను చెప్పమంటే నేను ఎలా చెప్పను? తెలియదు అని అబద్ధం చెప్పకు, మర్యాదగా చెప్పు. అలా అంటే నేను చెప్పను కాక చెప్పను. ఎందుకు చెప్పవే? చెప్పను అంతే. చెప్పందే వదలను. చెప్పించడం నీ వల్ల కాదు. నా ఓపికను పరీక్షించుకో. చెప్పవే. ఫలానా అని తెలిసిన మరుక్షణం నీ సంగతి, నీ అక్క సంగతి, ఆ పెళ్లి కొడుకు సంగతి తేలుస్తాను. నీ పెళ్ళాన్ని కాబట్టి నేను పడొచ్చు, వాళ్ళు చేతులు ముడుచుకోనేం కూర్చోరు. ఏం చేస్తారే? నువ్వు ఒక్కటంటే వాళ్ళు 100 అంటారు. నువ్వు చెయ్యి లేపితే వాళ్ళు ఆ చేతులు విరుస్తారు. వాళ్ళు ఇష్టపడి చేసుకున్నాక నువ్వంటే ఎందుకు పడతారు? మీ అక్క బతుకు గురించి నేను చెప్తానుగా. నీ మాటలు నీ గ్రాని మాటలు నువ్వు నమ్మచ్చు, కానీ అందరూ నమ్మరు. అయినా మనకి నచ్చిన వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటే మాత్రం నీకేంటి? నీకేం సంబంధం అని అవమానంగా ఫీల్ అవటం? పిఠాపురం మంగమ్మ కాదురా, మీ నాయనమ్మన్రా. సంబంధం ఉంది కనుకనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పైగా అది మామూలు సంబంధం కాదు, రక్త సంబంధం. ఏంటి రక్త సంబంధమా? ఏంటి మంగా నువ్వు అనేది? రక్త సంబంధం ఏంటి? ఆ రఘురామ్ ఎవడో కాదు, శారద కొడుకు. చాలా థ్యాంక్స్ తాతయ్య గారు. తాతయ్య గారు అంటూ థ్యాంక్స్ ఎందుకు? ముందు మిమ్మల్ని చూసి భయపడ్డాను. భయం దేనికి? తప్పును సరిచేయడం తాతయ్యగా నా బాధ్యత. శారద కొడుకా? అంటే మన మనవడా? మనవడా కాదు, మనవడే. నువ్వు మెచ్చిన సీత నీ మనవరాలైంది. నిన్ను శారద కాదనుకుని వెళ్ళినా వాడు మన మనవడేగా.